ఊరు నుంచి పేరెంట్స్ వస్తున్నారంటే మన కోసం ఏమీ తీసుకురాకుండా అసలు ఉన్నారు కదా. సో మన నాన్న నా దగ్గరకు వచ్చేటప్పుడు బుడ్డిగాడి కోసం ఆర్గానిక్వి అవి ఇవి కొంటూ ఉంటానని చెప్పి ఇంట్లో మందులు వేయకుండా పండించిన కూరగాయలన్నీ కష్టపడి మోసుకొచ్చారనమాట. కోసుకొచ్చి మోసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి కాశీ టమాటా, మన దేశవాళీ విత్తనం. వీటిని ఇంకా బాగా పోషిస్తే సైజ్ చాలా పెద్దగా వస్తుంది. మినిమం ఆ దోసకాయ సైజ్ వస్తాయన్నమాట. అండ్ కార్తీక మాసం అయిపోయేలోపు నేతి బీరకాయ తింటానో లేదో అనుకున్నాను, బట్ ఫైనలీ నాన్న తీసుకొచ్చారు. అండ్ ఇవి చెర్రీస్ అన్నీ పచ్చివి కోసి పంపించేశారు. టొమాటోస్, చెర్రీస్ చిన్నగా పండుతాయిలే అవి అని చెప్పి. నా కోసం కాదులే ఇవన్నీ, వాళ్ళ మనవడి కోసం పంపించారు మా బాబాయ్, నాన్న అండ్ మా నాన్నమ్మ. ఇక్కడికి ఉన్న ఆకుకూరల్లాగా ఉండవు ఇవి, చాలా రుచిగా ఉంటాయి. ఎంతైనా మందు వేయకుండా పండించిన దానికి వేసి పండించిన దానికి తేడా ఉంటుంది. అండ్ ఈ కాశీ టమాటాలు చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి నా వీడియో కూడా అంతే బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి.